వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఐటీ మినిస్టర్ నారా లోకేష్ తీసుకుంటున్నటువంటి ఐటీ అభివృద్ధి చర్యలు ఇప్పుడు ఫలితాలు ఇవ్వడం మొదలయ్యాయి. తాజాగా క్యాబ్ జెమినీ గ్లోబల్ సీఈఓ ఐమెన్ ఎజర్తో జరిగినటువంటి కీలక భేటీ విశాఖపట్నంలో ఐటీ రంగానికి కొత్త దిశ చూపిస్తోంది. ఈ సమావేశంలో కంపెనీ కార్యకలాపాలను విశాఖలో ప్రారంభించడం, భారీ క్యాంపస్ తోటి భవిష్యత్తులో భారీ పెట్టుబడులు పెట్టడం వంటి అంశాల మీద సమగ్రంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నాన్ని దేశంలోనే ప్రముఖ ఐటీ మరియు డేటా సెంటర్ హబ్గా మార్చాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న సమయంలో క్యాబ్ జెమినీ వంటి అంతర్జాతీయ సంస్థ రాక దాదాపు 20,000 ఉద్యోగాల సృష్టికి దారితీస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కంపెనీ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే క్షేత్రస్థాయిలో సన్నాహాలు కూడా వేగంగా పూర్తవుతున్నాయి. విశాఖలో మధురవాడ ఐటీ పార్క్లో హిల్ నెంబర్ 1 ప్రాంతంలో దాదాపు 20 ఎకరాల స్థలాన్ని కంపెనీ ప్రతినిధులు పరిశీలించారు. దీంతోపాటు అడవివారం అలాగే ఆనందపురం ప్రాంతాల్లో కూడా భూముల్ని కూడా ఐటీ క్యాంపస్ కోసం ఏర్పాటుకు పరిశీలిస్తున్నారు. శాశ్వత భవన నిర్మాణం పూర్తయ్యే వరకు ఆలస్యం కాకుండా ఉండేందుకు విశాఖపట్నం సెంట్రల్ పార్క్ సమీపంలో ఒక ప్రైవేట్ భవనంలో తాత్కాలికంగా ఒక కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే విశాఖపట్నంలో గూగుల్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అంటే TCS, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ సంస్థల కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. ఇప్పుడు క్యాబ్ జెమినీ కూడా చేరడంతో విశాఖ గ్లోబల్ ఐటీ మ్యాప్లో మరింత బలమైన స్థానాన్ని సంపాదించబోతోంది. కేవలం సాఫ్ట్వేర్ సేవలకే పరిమితం కాకుండా క్లౌడ్ సర్వీసెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి అత్యాధునిక సాంకేతిక రంగాల్లో కూడా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలతో కలిసి పనిచేయాలని మంత్రి లోకేష్ సూచించారు. త్వరలో ప్రారంభం కాబోతున్నటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మెరుగైన రహదారులు, ఐటీ మౌలిక సదుపాయాలు అన్నీ కలిపి విశాఖని దేశంలోని ప్రధాన టెక్నాలజీ నగరాల్లో ఒకటిగా మార్చే దిశగా ముందుకు తీసుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో క్యాబ్ జెమినీ రాక విశాఖపట్నాన్ని భవిష్యత్తులో ఐటీ రాజధానిగా తీర్చిదిద్దడంలో కీలక మలుపుగా మారే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు చూసాం నూడిల్స్, పానీపూరి ఇవి మనకు అక్కడికి వచ్చినటువంటి పరిశ్రమలు. గ్లోబల్ సమ్మిట్ అని పెట్టి వచ్చినటువంటి పరిశ్రమలు అవి ఎంఓయూలు చేసుకున్నటువంటివి. ఒకటన్నా గ్రౌండ్ అయిందా? కనీసం పానీపూరి వాడు ఎవడో కూడా తెలియదు. ఆ నూడిల్స్ అమ్మేవాడు వాడు కూడా ఎంఓయూ చేసుకున్నట్ట గ్రౌండ్ లెవెల్లో చేయడానికి కోసం అని చెప్పి గవర్నమెంట్ తోటి. అవెక్కడ TCS, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇప్పుడు క్యాబ్ జెమినీ ఇలాంటి కంపెనీలు ఎక్కడ? దట్ ఈస్ వాట్ విజన్ అంటే. అది ఆలోచన అంటే. రాజకీయాలు కాదు, అవగాహన, అభివృద్ధి మీద సరైనటువంటి ప్రణాళిక, నిర్దిష్టమైనటువంటి సమయపాలన ఇవి ఉండాలి. అందుకే అంటున్నారు నారా లోకేష్ గతం కంటే బాగా రాటు తెలిపాడు. రాష్ట్రానికి ఏం కావాలి, ఏం తేవాలనేది చాలా స్పష్టంగా తెలుసు. అందుకే ఎక్కడ ఏం చేయాలనేది చేసుకుంటూ వెళ్తున్నాడు అని చెప్పాను. చూద్దాం ముందు మరిన్ని అవకాశాలు ఆంధ్రప్రదేశ్కి ఇంకా రావాలి అనేది మనందరి కోరిక. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.